ఈ కర్లీ హెయిర్‌ని స్ట్రెయిట్ హెయిర్ కింద ఎలా మార్చాలో చూపిస్తాను. ప్రతిసారి మనం సెలూన్‌కెళ్ళి బ్లో ఔట్ చేపించుకొని మొత్తం అంతా ఇట్లా సెట్టింగ్ పెట్టించుకుంటే మినిమమ్ టు మినిమమ్ 500-700 అయితది. ఆబ్వియస్లీ అందరు అమ్మాయిలకి ఉన్న ప్రాబ్లమే ఇది. కర్లీ హెయిర్ ఉంటే స్ట్రెయిట్ హెయిర్ కావాలనిపిస్తది. స్ట్రెయిట్ హెయిర్ ఉంటే కర్లీ హెయిర్ కావాలనిపిస్తది. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే లైక్ మీరు హెడ్ బాత్ చేసి వచ్చిన వెంటనే కొంచెం డ్రై చేసుకొని వెంటనే స్ట్రెయిటనింగ్ చేసేసుకోండి. ఇప్పుడు నా హెయిర్ ఎలా కనిపిస్తుందో లెట్స్ సీ. దిస్ ఈస్ హౌ మై హెయిర్ లుక్స్. ఇది నా న్యాచురల్ హెయిర్ అనమాట. నేను ఫిలిప్స్ స్ట్రైట్నర్ యూజ్ చేస్తాను. దిస్ ఈస్ కెరాషైన్ టిటానియం. వైడ్ ఉంటది ప్లేట్, 3 సెంటీమీటర్స్ ఏమో వైడ్ ఇది. ఎప్పుడైనా స్ట్రైట్నర్ మనం ఇలా పెద్ద ప్లేట్స్ ఉన్నవి తీసుకుంటే ఏంటంటే లైక్ ఒక స్వైప్ లోనే మొత్తం హెయిర్ అంతా నీట్ గా సెట్ అయిపోతుంది. లైక్ మల్టిపుల్ టైమ్స్ వెళ్ళకుండా. స్ట్రైట్నర్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను చూడు. బీ బ్లెండ్ హాట్ షాట్ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే అయితే యూజ్ చేస్తాను. కనిపిస్తది. హెయిర్ అంతా ఇట్లా స్ట్రైట్ అయిపోతది గైస్. దీంట్లో అయితే పోక్ స్ట్రైట్ హెయిర్ అయితది. దిస్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ మై హెయిర్ కంప్లీట్లీ స్ట్రైట్నింగ్. ఇంకా స్టైల్ చేయలేదు నేను, జస్ట్ స్ట్రైట్ చేశాను అంతే. డన్ విత్ హాఫ్ ఆఫ్ మై హెయిర్. మీకు రిజల్ట్స్ అయితే చాలా మంచిగా కనిపిస్తాయి.